పుస్తక పఠనం మంచి మిత్రునితో స్నేహం వంటిది. స్వాతి చినుకులు వేమూరి బలరాం గారు రచించారు. దీనిలో ఈనాటి అంశం దర్శనం. దేవుడి మీద నమ్మకం ఉన్న ఆస్తికుల గురించే నా ఈ ప్రస్తావన. నాస్తికులతో అసలు పేచీయే లేదు. మనం దైవ దర్శనం కోసం గుడికి వెళుతుంటాం. ఎంతో శ్రమనోర్చి ఎన్నో వ్యయ ప్రయాసలు భరించి యాదగిరి నరసింహస్వామిని చూడడానికో, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికో, విజయవాడ కనకదుర్గ అమ్మవారి చల్లని చూపుల కోసమో తీర్థయాత్రలు చేస్తుంటాం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి మూల విరాట్ని కనులారా తిలకిస్తున్నామా? ఆ సర్వేశ్వరుని స్వరూపాన్ని మన మనసులో ముద్రించుకోగలుగుతున్నామా? చాలా వరకు లేదనే చెప్పాలి. దైవం దగ్గరకు వెళ్ళగానే వెంటనే కళ్ళు మూసుకుంటుంటాం, చెంపలు వేసుకుంటున్నాం, భయంగా దండాలు పెడుతున్నాం, వీలైతే సాష్టాంగ నమస్కారం చేయడానికి తాపత్రయపడుతున్నాం, కోరికల లిస్టు స్వామి దగ్గర అప్పచెప్పేస్తున్నాం. ఈ అలజడి పూర్తయ్యేలోగా సమయం అయిపోతుంది. ఇక వెళ్ళండి అని అక్కడున్న వాళ్ళు మనల్ని నెట్టడం, మనం అసంతృప్తితో గుడి నుండి బయటకు రావడం జరుగుతుంది. వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే: మనం కనులారా స్వామిని తిలకించకపోవడం. చెంపలు వాయించుకోవడం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మన ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు కదా. ఆ మాత్రానికి అంత దూరం వెళ్ళడం ఎందుకు? మన కోరికలేమిటో మనం నమ్మే దైవానికి తెలియదా? ఆయనకు ప్రత్యేకంగా విన్నవించుకోవాలా? మనకేం కావాలో ఆయనకు తెలుసు. సమయానికి అన్నీ ఆయనే మనకు సమకూర్చుతారు. కనుక గుడికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకోకుండా ఉన్న ఆ కొద్ది సమయంలోనే తనివి తీరా దైవాన్ని దర్శిద్దాం. కృతజ్ఞతలు.